ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. ఇప్పుడు చీర కట్టడం ఒక టాస్క్ అయితే చీర కట్టిన తర్వాత కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. అంటే ఒక అమ్మాయి లాగా ఒక లేడీ లాగా ఆ హావభావాలు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ నడక, ఆ ఫేస్ లో ఎస్పెషల్లీ ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ క్యూట్ ఉంటాయి. అవన్నీ ఎలా ట్రై చేస్తారా మిర్రర్ ముందే లేకపోతే? నాకు ఆటోమేటిక్ వస్తుంది. నేను ఎప్పుడు రోషన్ ఎప్పుడు నేను రిహార్సల్ చేసుకోను, అర్థం చూసుకోను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను 7th క్లాస్ చదువుకున్న రోజుల్లో కూడా నేను స్కూల్లో బెస్ట్ కమెడియన్ని, తెలియకుండానే ఎందుకు వచ్చింది అది. ఆ తర్వాత యూనివర్సిటీలో కూడా బెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చా. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఉత్తమ నంది అవార్డు వచ్చింది నాకు. ఇప్పుడు నువ్వే ఎలా చెయ్యి, నేను ఒక వేషం ఇచ్చాను, ఆ వేషం ఇప్పుడే చెయ్యి అంటే అప్పుడే చేస్తా. ఓకే, ఓని అడుగుతా ఏం చేయాలి. ఆ క్యారెక్టరు కింద బడి దొర్లుతూ ఏడుస్తూ నాతో సారీ చెప్పాలి, నువ్వు సారీ చెప్పాలి అంటే అలాగా అని అదే చేస్తా. ఓకే, నువ్వు ఏ వేషం ఇస్తే అదే చేస్తాను రోషన్. ఓకే, నేను హీరో వేషం కానీ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇటు కావాలి, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కానీ అది కాదు. బాగా వెదవా, ఇది కుళ్ళిపోయినాడు మీద పడిపోయినాడు గోక్కుంటా అన్నీ చేస్తా, రీజనబుల్గా చేస్తా. అదైతే నాకు నవరసాలు పండిస్తారు కదా మీరు బాగా. అన్ని ఏదైనా చేస్తా. ఒక్కొక్క రసం చేద్దాం వల్ల లైవ్ లో మీ యాక్టింగ్ ఎప్పుడు నేను చూడలేదు. అంటే ఎవరు ఏమీ తెలియని వాడు నా ముందు ఉంటే ఏమైనా చేస్తా. అన్నీ తెలిసిన వాడు ఆయన ముందు ఇప్పుడు ఉంటే నేను చేయలేరు. కాబట్టి ఇప్పుడు సినిమా చేసి అప్పుడు రోషన్ నేను పిలుస్తా, రోషన్ మీరు వచ్చి ఇదిగో ఈ నవరసాలు అన్నప్పుడు చూపిస్తా. కానీ ఇప్పుడు ఆపరేషన్ అరుణారెడ్డిలో కనీసం ఎలా నడిచారు, ఎలా మాట్లాడారో ఊరికే అసలు మామూలుగా అంటే చెప్పమంటావా? అంటే అందులో డైలాగ్ ఉంది చెప్తా. నేను కోర్టుకి వెళ్తా, కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి గారు చూస్తాను, నేను ఇంకా చూసి నేను శారీతో ఉన్నా పెట్టుకోండి ఉంటే మీరు శారీస్టా అన్నారు. లేదండి హ్యూమన్ బీయింగ్ని అన్న. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ని. శారీ ఎందుకు కట్టారు? శారీ కడితే తప్పే ఉంది సార్. ఇప్పుడు ఐటీ కంపెనీకి వెళ్ళండి సార్, ఎంప్లాయీస్ బయటకు వస్తుంటే లేడీస్ చాలామంది షర్టు ప్యాంటుతో ఉంటారు. మరి వాళ్ళని ఆడవాళ్ళు షర్టు ప్యాంటు వేసుకుంటారేంటి అని ఎవరు అడగరు కదా సార్. ఓకే, మరి నేను చీర కడితే మీరు ఎందుకు అడుగుతారు సార్ అంటే నేను నా ఇష్టం కట్టుకున్నా. అంటే నేను ఆడదాని కాదు, నాకు చీర ఇష్టం, నేను కట్టుకున్నా. ఆ పర్పస్ వేరే. ఓకే, వచ్చానుకో ఎట్లా వస్తాను, ఈ శారీ ఉందనుకో ఇది పెట్టుకుంటే నేను ఎట్లా మామూలుగా వెళ్ళిపోతా. అంటే చీర కట్టుకుంటే ఆడమ్మాయి లాగానే బిహేవ్ చేయాలనేది ఆటోమేటిక్గా వస్తుంది. నాకు ఆటోమేటిక్గా వస్తుంది. మీకు చూపిస్తాను, మీకు మీ ప్రివ్యూ కావాలంటే అక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ వాకింగ్తో వస్తా. అది చూడండి, మీకు వెనక నుంచి చూస్తే మీరు నేను ఆడదానిలాగా ఉన్నానంటారు, తిరిగి చూస్తే ఓ పోసానే అనుకుంటారు. గడ్డం మీస అలానే ఉంచారా? గడ్డం ఉంటుంది, మెట్లకి ఇష్టం అంతేగా. గడ్డం ఉంటుంది. అది ఏ క్యారెక్టర్ అని మీరు చెప్పండి. ఇలాగే ఉంటా. ఇప్పుడు సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గడ్డమే ఉంచుకున్నా, ఫుల్ పెట్టుకోవచ్చు. అందులో ఉంది పోలీస్ స్టేట్ కూడా ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు అని. ఫుల్ హ్యాండ్ పెట్టుకొని టెంపర్లో చేశా. అవును, దానికి ఉత్తమ క్యారెక్టర్ నంది అవార్డు వచ్చింది. అందుకని మీరు ఏమి చెప్పినా అది చేస్తా. అది ఎత్తుక్కోను, ఎడ కూర్చొని కాళ్ళు పట్టుకొని ఆడవటం అట్లా ఉండనుకో. నేను ఆ వేషమే చూస్తా. రోషన్ వచ్చాడు, రోషన్ నేను ఒకసారి ఏమోయ్ రోషన్ అన్నాను. తర్వాత ఎవరు చెప్పారు, ఏమయ్యా ఏమోయ్ అంటావా రోషన్ని, అంత పెద్ద జర్నలిస్ట్ని పట్టుకొని అంటే నేను అన్నానా అని క్షమించమని నీ కాళ్ళు పట్టుకుంటే పర్ఫెక్ట్గా పట్టుకుంటా. అంటే ఏమవుద్దులేవయ్యా అని లైఫ్లో అలాగే ఉంటా, సినిమాలో అలాగే ఉంటా. గొప్ప గొప్ప ఆర్టిస్టులు సార్ చెప్పాలంటే కొంతమంది సాహసం చేయడానికి భయపడతారు, ఎస్పెషల్లీ ఈ లేడీ క్యారెక్టర్కి. అవును, చూసుకుంటే మనం పాత రోజుల నుంచి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు గొప్ప గొప్ప వాళ్ళు కూడా చేశారు. కానీ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు
కొంచెం కూడా సాహసం చేయలేకపోయారు క్యారెక్టర్ డిమాండ్ చేసినా కూడా. తర్వాత చూస్తే లారెన్స్ గారు కాంచనాలో వేసిన క్యారెక్టర్ ని మర్చిపోలేము. అవును. అదే సినిమాలో శరత్ కుమార్ గారు అంత బాడీ పెట్టుకొని అవును. ఆయన నిజంగా క్యారెక్టర్ ని పండించేశారని చెప్పుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మీ శారీ కట్టుడు, మీ యాక్టింగ్ అవన్నీ చూస్తే మళ్ళీ కొన్నాళ్ళు మీరు గుర్తొస్తారేమో అసలు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు హీరోలు చీర కట్టుకోవడానికి ఇష్టపడరని. అంటే క్యారెక్టర్ లో కొంచెం ఏదైనా డిమాండ్ చేస్తే అంటున్నాను నేను. కాదు, ఇష్టపడరు కొన్ని అనుకున్నారు కదా. నిజంగా నువ్వు చెప్పింది 100% నిజం. ఇప్పుడు రెమో ఉంది సార్, అబ్బాయి శివకార్తిక్ చేశాడు తమిళ్లో, అది ఎవరైనా ఇక్కడ చేయగలరా? అవును. నర్స్ క్యారెక్టర్ వేశాడు, మీరు చూసారు లేదు? చూసా. మెంటల్ ఇష్టం ఉంది కదా. నా కథ కాదు అది, ఒక హీరో కథ. ఎవరంటే తొట్టంపూడి వేణు హీరో, తెలుసు కదా. అవునవునవును. అతని కోసం రాసిన కథ రాసి అతని కోసం పెడితే నేను కథ చెప్తే బాగుంది మురళి గారు, నైటీ నేను వేయలేను అన్న, వెయిటీ నేను చేయనన్నాడు. నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పా, ఏమండి మరి హీరో గారు నైటీ వేయరంట, నైటీ లేకపోతే కథ మరి ప్రాబ్లం అయిపోయింది కదా, ఎట్లా ఆపేద్దామా అన్న. ఎందుకు ఆపేయటం, మీరే చేయండి అన్నాడు. నేను ఎందుకు చేస్తాను, సార్ క్యారెక్టర్ మీకోసం రాసుకోలేదు, మెంటల్ కృష్ణ. ఓకే. రాసిన తర్వాత తొట్టంపూడి వేణుకి, ఎందుకంటే వేణు మంచి హైట్ ఉంటాడు, వాకింగ్ స్టైల్ బాగుంటుంది, అలాంటిది ఈ నైటీ వేస్తే అంత లాంగ్లో చాలా బాగుంటాడు అని అనుకున్నాం. ఓకే. అతనికి ఇష్టం లేదు నైటీ వేయటం. అందుకని ప్రొడ్యూసర్ ఏమన్నా అంటే మీరే వేసేయండి సినిమా హీరోగా అన్నారు. అయ్యో హీరోగా నేనేం వేస్తాను సార్ అంటే, సార్ నేను బిజినెస్ కోసం రాలే, ఓన్గా నేనే రిలీజ్ చేస్తా, పోతే పానివ్వండి అంటే. అది ఫస్ట్ మార్నింగ్ షోకే మా డబ్బులు వచ్చేసినాయి. 30 సెంటర్లో 50 రోజులు అడింది. ఓకే. అది అంత మంచి హిట్ అయ్యింది. నైటీ వేసినంత మాత్రాన, చీర వేసుకున్నంత మాత్రాన ఆడదు. ఇందులో చీర కట్టే కదా, అది కథ డిమాండ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరంటే మిమ్మల్ని హీరోకి పెట్టాలంటే, హీరోలో ఒకసారి మీరు ఫ్రాక్ వేయాలి, బ్యాడ్మింటన్ లేడీ ఉంటారు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు గర్ల్స్, అలాంటి డ్రెస్తో మిగతా క్యారెక్టర్ అంతా మీ హీరోనే కదా, ఇది హీరోని లవ్ కోసం అట్లా మీరు పెట్టుకుంటారు అని మేము అడుగుతాం, డిమాండ్ కాకుండా రిక్వెస్ట్గా. ఇప్పుడు నువ్వు నో అన్నావు అనుకో, మంచి కథ పోయింది అని బాధపడతాం అంతే. అంటే మిగతా అంతా బాగా చేస్తారు, ఇది కూడా బాగా చేస్తారు కదా. ఆ క్యారెక్టర్ ఉండేది 5-10 మినిట్స్ అయినా కానీ పండేది అక్కడే. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పరాజుగా అల్లు అర్జున్ చూసిన దానికి, అవును, ఒక్కసారిగా గెటప్ లో వచ్చి చూసిన దానికి కట్టాడు. గ్రేట్. అసలుకి కొన్ని క్యారెక్టర్స్ డిమాండ్ చేస్తాయి. అంటే చూడాలి, నేను చేస్తే ఏమైనా ఫీల్ అవుతారేమో జనం, అట్ట పెట్టకూడదు. ఇది కథ. రామారావు గారు చూడండి, విలన్ వేషాలు వేశాడు, హీరో వేషాలు వేశారు. మోహన్ బాబు గారు విలన్ వేషాలు వేశారు, మళ్ళీ హీరో అయ్యారు. చిరంజీవి గారు విలన్ వేషాలు వేశారు, హీరో వేషాలు వేశారు. సూపర్ స్టారు, సుప్రీం స్టారు, అబోవ్ ఆల్ అట్లా చేశారు. అట్లా ఇమేజ్ పోదు. ఒక హీరో, ఒక పెద్ద హీరో శారీ కట్టి వేషం చేసిన మాత్రాన ఇంకా క్రేజ్ పెరుగుద్ది. ఎగ్జాక్ట్లీ. అది అందుకని అతను గతి లేకనే వేషం వేస్తే ఆర్టిస్టులు అయిపోయా. 500 సినిమాలు చేశా. నాకు తెలిసి ఫాస్టెస్ట్ రైటర్ మీరు పరశురామ్ గారి తర్వాత. అవును. 10 years లో 100 movies యాజ్ అ రైటర్ గా చేశారు. పోలీస్ బ్రదర్స్, మర్చిపోలేని సినిమా, అల్లుడో మజాక, మర్చిపోలేని సినిమా, పైతబంధం, స్నేహితులు, శివయ్య, అన్ని చాలా ఎక్కువ. అంటే అదృష్టం ఏంటంటే, నాకు సినిమా మీద ప్రేమ కంటే ఒక డబ్బుల మీద ప్రేమ, ఒక పని మీద ప్రేమ నాకు. అంటే మా నాన్న ఎప్పుడో చనిపోయి, అన్యాయంగా చచ్చిపోయి, డబ్బులు లేవు మన ఇంట్లో, పేదవాళ్ళం అనుకున్న భావనతో ఆయన చనిపోయాడు పాపం, ఆత్మహత్య చేసుకొని. అట్లా నేను బయటకు వచ్చి నేను బాగా డబ్బు సంపాదించాలి, ఇంట్లో కానీ బాగా చూడాలి, మా అమ్మను బాగా చూడాలి అని వెళ్ళి ఇటెల్ ఎలా పోయి మద్రాసు వెళ్ళా. అక్కడ పడిపోయా. అది ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు సినిమాలు ఏమి చేయటల్లా రాటల్లా అన్నవరకు, ఇప్పుడు సుమన్ టీవీ దగ్గరికి వచ్చి సుమన్ గారు వచ్చి ఇక్కడ ఈ 5th floorలో డైలీ రోజు కడిగి మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ కూర్చోవాలి అంటే డైలీ నేను క్లీన్ చేసుకుంటా, డైలీ నేను స్వీప్ చేస్తా. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నాకు సిగ్గేం లేదు. అలాంటి నేచర్ ఫస్ట్ నుంచి
ఎందుకు చెప్పంటారా, నేను చదువుకోవడానికి డబ్బులు కావాలి, ఫీజులు కావాలి. నాజ్ థియేటర్ ఉంది కదా గుంటూరులో, ఇప్పటికి ఉంది. ఉంది. నాజ్ థియేటర్లో నేల బెంచి నేను టికెట్లు అమ్ముకునేవాడిని. బ్లాక్ లోనా? బ్లాక్ లో కాదు, అఫిషియల్ గానే కౌంటర్లు అమ్ముకునేవాడిని. మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ లారీ ఎక్కి మా ఊరు వెళ్ళేవాడిని. మళ్ళీ బస్సు అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, లారీ అంటే పావలానే, లారీ ఎక్కేసి మా ఊళ్ళో దిగేవాడిని. అట్లా మా ఊళ్ళో కమిషన్ పొలాల్లో టమాటాలు ఉంటాయి కదా, టమాటాలు బుట్టకెత్తుతారు, బుట్ట పైన గోతం కడతారు, దబ్బనంతో కడతారు కింది పోకుండా, అవి కట్టేవాడిని రోడ్డు మీద. కాబట్టి అందరికంటే ఎక్కువ కట్టేవాడిని నేను. ఏదైతే డిగ్రీ చదువుకుంటూ ఒక ఎక్కువ 40-50 అందరికంటే ఫాస్ట్ గుచ్చేవాడిని. చేతి కింద గుచ్చుకున్నాయా మనకి? నేను పోనీ నడువులు నొప్పి వచ్చాయి, 7 రూపాయల దాకా వచ్చాయి. అది గొప్ప. 7 రూపాయలు నాకు. 7 రూపాయలు అంటే ఉంది, ఒక పెన్సిల్ వస్తుంది, నోట్బుక్ వస్తుంది, అట్లా ఇవన్నీ చేశా. కష్టం విలువ తెలిసిన మనిషి అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఏదైనా అంటే మనం కష్టపడితే వస్తుంది, మనతో కష్టపడితే వస్తుంది. పర్చువాళ్ళ దగ్గర ఉన్నా ఏం చేయమన్నా చేశా, బాయ్ పని కూడా చేశారు. అన్ని ఆల్రౌండర్ని, సంబరం రాంబాబుని. పాట ఉంది, మామ చందబామ వినరావా నా కథ అన్ని. అంటే నా అవసరం అలాంటిది, సేమ్ టైం నా బిహేవియర్ అలాంటిది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు 100 కోట్ల పైన సంపాదించుకున్నా, ఇప్పుడు ఖాళీగా ఉండాలనుకో, ఇక్కడ మీరు పని చేస్తాను నేను. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకు డబ్బులు వస్తాయి, నాకు టైం పాస్ అవుద్ది. మెయిన్ టైం పాస్ డబ్బులు కన్నా కూడా. ఆల్రెడీ 100 కోట్ల పైన సంపాదించారు, అయినా డబ్బులు రావాలి కదా నాకు. మరి తింటా కూర్చుంటామా? ఎందుకు ఇప్పుడు రోషను ఇంత క్రేజీగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూవ్ అవుతున్నప్పుడు నేను అంత లేకపోయినా కానీ 10% అయినా ఇక్కడ వర్క్ చేయలేనా? నాకన్నా 10 టైమ్స్ ఉంది సార్ మీకు. అని చేస్తాను. ఇక్కడికి వచ్చి నీ పేగా ఉండమన్నా బుక్స్ ఉంటా, డబ్బులు ఇస్తావు కదా, సాయంత్రం కల్లా 200-300 ఇస్తావు కదా. 1000 కోట్లు ఉన్నట్టు నేనేమి ఇస్తాను సార్? కాదు, మీరు 100 అప్పటి నుంచి చెప్తున్నారు, 100 పెరగలేదా? ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పెరుగుతాయి కానీ ఒక 1000 ఉంటుందా మొత్తం? 100 చిల్లర అంతే. అంతే. నేను వర్క్ చేయటం ఇష్టపడతాను తప్ప డబ్బులు నేను దాచుకోవడానికి కాదు. ఈ డబ్బులు మొత్తం వచ్చినాయి నా దగ్గర